గేమ్ చేంజర్ ఏంటి సార్ స్టోరీ? ఇప్పుడు ఈ జనరేషన్ అయినా పాతదా? అసలు తెలీదు. ఏంటి నేను కూడా పెద్ద దర్శకుడిదే కాదు, చిన్న దర్శకుడు కూడా అసలు స్టోరీ ఏంటి అడగరు మీరు స్టోరీ? అడగను. ఇప్పుడు ఇవాళ నేను చేసేది నా పాత్ర ఏంటి, నా పాత్ర వరకే మాడతా తప్ప ఈ స్టోరీ ఏంటి ఆ క్యూరియాసిటీ అసలు ఎప్పుడు లేదు నాకు. ఎవరిని అడగనండి. చిన్న కొత్తది అంటే నేను వస్తే లేచి నిలబడే దర్శకుడు, లేచి నిలబడే హీరో సినిమా నేను చేస్తున్నా మొత్తం ఎవరు తెలుసుకుంటానికి ప్రయత్నం చేయను. నా క్యారెక్టర్ ఏంటండి, ఇప్పుడు ఏం చేయమంటారు అంతే, ఇదండి ఇదని చేయండి అంటే అది ఫినిష్ చేసేయటమే. ఓకే. పూర్వాపరాలు ఎందుకు నేను అది అడుగుతా అంటే, పూర్వాపరాల్లో నేను చూపుల్లో ఏమైనా మార్పులు ఉండాలా, కన్నింగ్ నా కొడుకులా చూడాలా, లేకపోతే ప్రేమగా చూడాలా, కొడుకు నేను ఇష్టపడే కొడుక లేకపోతే నన్ను హింసపెట్టే కొడుక, తేడాలు ఉంటాయి కదా బిహేవియర్లో, రిలేషన్స్లో ఉన్న తేడాలు బట్టి మన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఓకే. తప్ప కథని అసలు ఎప్పుడు అడగను. ఓకే. ఎందుకు బుచ్చిబాబు గారే సినిమా సహా అయిన తర్వాత ఈ కథ మీకు తెలుసుగా అన్నాడు. ఆయన తెలియదు సార్ అన్న. అయ్యో మీకు తెలీదా అన్నాడు. నేను ఎవరిని అడగనండి అన్న. ఇట్లా షర్ట్ పట్టు లాక్కెళ్ళి పక్కకి తీసుకెళ్ళి కట్ చెప్పాడు సారథి స్టూడియోలో. చెప్పేసి అప్పటికి చీకటి పడిపోయింది, దాటిపోయింది నైట్, నేను డార్క్లో ఉన్నాను, ఇద్దరు పక్కన లైట్ అవతలకి మాడుతున్నాము, మొత్తం చెప్పాడు. ఎలా ఉందో చెప్పండి కదా అన్నాడు. నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏం చేశాను నేను. అయ్యో ఎలా ఉందంటారంటే అండి, చాలా బాధగా ఉంది నాకు అని చెప్పని. అసలుకి భలేవాడు మీరు ఎడమాకండి వాటేసుకుని పొట్ట మీద తలకాయ పెట్టి నా తండ్రి అంటాడు మీరు ఫీల్ అవ్వకండి, వచ్చింది బాగుంది కదా, సూపర్ సార్ సూపర్ అండి, రియల్లీ నా హృదయం కదిలించేసింది అని. ఆ ఫీలింగ్స్ అన్ని మీకు బేబమ్మ వెళ్ళిపోయేటప్పుడు నా ఎక్స్ప్రెషన్ కనిపిస్తాయి. రియల్గా నేను స్పందించిన తీరు తీసేటి వాళ్ళ మదర్ కూడా చెప్పింది. బేబమ్మ సఫర్ కాదు, ఆయన విజయ్ సేతుపతి కాదు, వెళ్ళిపోతుందని మీరు అటు ఆయనకి చెప్పలేక ఇటు పిల్లని ఆపలేక మీరు చేసిన యాక్టింగ్ ఉందే, నాకు ఏడుపు వచ్చేస్తుందంటే క్రైడ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ చెప్తూ. నాగార్జున రాజు బంగారాజు షూటింగ్ కలిసాం వాళ్ళ మొదలు నేను చూసి, మహేష్ జీ యూ హ్యావ్ గివెన్ ఎ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్, రియల్లీ ఐ క్రైడ్ ఇన్ ద థియేటర్ అండ్ ద టైమ్ షీ లీవ్స్ ద హౌస్, యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సచ్ నైస్, యూ కాంట్ స్టాప్ ద విజయ్ సేతుపతి's father and you can't convince the father and you can't stop the daughter and trembling like a leaf in the rain అంటే ఆవిడేదో చెప్పింది, ఫ్రేజ్ చెప్పింది. నాకు ఆశ్చర్యం చూస్తున్నారు ఇది ఎక్కడ అని చెప్పి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అన్న. ఓకే. ఆ ఎమోషన్ ఏంటంటే, ఒక సంసారానికి పనికిరాని కుర్రవాడితో జీవితం గడపడగలుగుతుంది, చేతులు పెరిగిన పిల్ల అనే ఫీలింగ్ నాది. కనబిడ్డ లాంటిదే ఆల్మోస్ట్. అంత అటాచ్డ్ మనిషిని ఈ ఫ్యామిలీకి, ఏం జీవితం గడుపుతుందని బాధ, మూర్ఖుడు అర్థం చేసుకోవడం ఏంటి అనే ఫీలింగు, ఎన్ని మిక్సింగ్ అది. సెట్లో కూడా అందరూ చిన్న ఎమోషన్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు నాకు మంచి అనుభూతి అదొకటి, ఆ క్లైమాక్స్ సీన్. అయితే లాంగ్వేజ్లో ఏంటి సార్ పరిస్థితి? లాంగ్వేజ్లో ఏమన్నా వేరే లాంగ్వేజ్లో వచ్చా? ఇప్పుడు మీకు వేరే లాంగ్వేజ్ రాదు అంటే, హిందీ ఇంగ్లీష్ తెలుగు పర్వాలేదు కానీ, బట్ తమిళ్ మలయాళం లాంగ్వేజ్ తెలియకపోయినా మలయాళం సినిమా చేశారు, చిన్న సినిమా చేశారా? మహాబలేశ్వరం చేశా. ఓకే. నా కో ఆర్టిస్ట్ ఆవిడ ఇంగ్లీషు మలయాళం తమిళ్ తెలిసిన ఆవిడ ప్రతి వర్డ్కి మీనింగ్ చెప్పి, దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు డెలివర్ రెండర్ ద డైలాగ్, దిస్ ఇస్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అని చెప్పడంతో రియల్ మలయాళీ కంటే బెటర్గా యాక్ట్ చేశానని అక్కడ మాత్రం వచ్చింది. తెలుగులో రాసుకుని ఆవిడ ఒకటి రెండుసార్లు చెప్పడం వల్ల స్లాంగ్ పట్టుకొని వెళ్ళిపోయారు. నీ ఆంధ్ర చెప్పండి ఇప్పుడు గుర్తురాట్లేదు, అవ్వలేదు, నువ్వు పిచ్చోడివి అన్న దాన్ని మనం వాడు కొంచెం లైవ్గా ఉంటుంది. నాకు బాగా ఇష్టం మలయాళం లాంగ్వేజ్ మాట్లాడతాం అన్నా చేయటం అన్నా, ఒక సాగర్ చేయటం ఒక గమ్మత్తు ఉంటుంది. ఓకే. రాగంలా ఉంటుంది భాష. ఇప్పుడు పెనండి సినిమాలు ఉన్నాయి కదా 4, రిలీజ్ అయితే శంకర్ గారి వల్ల కాస్త గుర్తింపు వస్తుందండి. గేమ్ బుక్ చేస్తారు. గేమ్ చేంజర్ పాన్ ఇండియానే, ఉస్తాద్ పాన్ ఇండియానే, బచ్చన్, సరిపద శనివారం, తండేలు అండ్ ఓదిల కూడా తమన్నా ఆవిడ చేస్తుంది ఇప్పుడు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్. ఓకే. 4 భాషలకు వెళ్తాయి. ఓకే. ఇంకా ప్రాచుర్యానికి వస్తాను.